హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు అయితే బంగాళదుంప బెండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట అండి. ఫస్ట్ అయితే పోపులు అయితే వేపేసుకుని బంగాళదుంప బాగా ఫ్రై చేసుకున్నాను. బంగాళదుంప ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు బెండకాయ వేసుకుంటే మనకు జిగురు ఉండదు, రెండు కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పోపులు అయితే ఎప్పుడు మనం వేసుకుంటే మీకు కావాలనుకుంటే శనగపప్పు అవి వెచ్చలగుళ్ళు మేము వేసుకుంటే నవ్వులుతా కొంచెం బాగుంటుంది, క్రిస్పీగా తినడానికి అనేసి అయితే వేసాను. మీకు ఇష్టం లేకపోతే వచ్చి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ స్కిప్ చేయకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా. బ్లాగ్స్ తప్పితే నేను ఇంకా వేరే ఏం తీసి అది పెట్టలేను. నాకు ఉన్న వీలున్న మట్టికి అయితే మాత్రం నేను వీడియోస్ తీసి పెట్టగలుగుతాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. నాకు ఇంకా వేరేగా చెప్పడానికి కూడా అవకాశం కుదరట్లేదు. ఇంకోండి ఫ్రై అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే గుడ్లు బెండకాయ పులుసు అనమాట. మీ స్టైల్ ఎలా చేస్తుంది? మా ఆంధ్రాలో అయితే ఇలాగే వండుకుంటాం. అంటే మేమే ఆంధ్రానమ్మా అంటారేమో, చూసిన వాళ్ళు చూడాలి వేరేగా కూడా ఉండొచ్చు. నేనైతే ఇంకా ఎగ్ ఫ్రై అయితే ఎగ్ కర్రీ అయితే ఇలాగైతే ఉంటుందని చూసేయండి. ఫస్ట్ టమాటాలు ఉల్లిపాయలు రెండు అయితే మగ్గబెట్టేస్తాను అనమాట అండి. ఉల్లిపాయలు వేగడానికి ఉల్లిపాయ అయితే వేస్తాను, ఉప్పు అయితే వేస్తాను. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా మగ్గిపోద్ది అనమాట. అది మిస్టేక్ చెప్పాను ఉల్లిపాయ అని, మరి అదే లాగొద్దు. ఆయిల్ వేడెక్కిన తర్వాత గుడ్లు వేపేసి తీసేస్తా ఫస్ట్. తర్వాత ఉల్లిపాయలు టమాటాలు కలిపి కొద్దిగా సాల్ట్ అది ఉప్పు వేసి బాగా మగ్గలుతారు. మగ్గించిన తర్వాత బెండకాయ వేసి మగ్గబెడిసి చింతపండు అదే కారం వేసి మగ్గబెడిసి చింతపండు వేసి మా పులుసు మరిగిన తర్వాత ఇంకా కట్టేసుకోవడం అనమాట అండి. ఈరోజు కర్రీస్ ఇంతేనండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే కర్రీస్ అయిపోయిన తర్వాత చూడండి, లాస్ట్ చూస్తా కామెంట్ చేయండి. ఇంకా అలాగా బ్రేక్ ఇచ్చేనట్టు అనుకుంటున్నారా? ఏదో నాకు వచ్చింది అలా చెప్తున్నాను అంతే. అంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్. అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్గా, కొంచెం క్లారిటీ లేకపోతే ఏమనుకోవద్దు. అలాగే మీరు అందరూ కూడా చాలా చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు నా ఛానల్కి, నిజంగా చెప్తున్నాను. సబ్స్క్రైబర్స్ బాగానే ఉన్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి. కాకపోతే లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు సరిగ్గా. అంటే నాకు చాలా అవసరాన్ని బట్టే యూట్యూబ్ స్టార్ట్ చేయడం కూడా. కానీ ప్రతిదీ మనం పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో పెట్టుకోం కదా. నాకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, అన్నీ పెట్టుకుంటే మనకు తీరవు కదా. కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి. అందుకని నా ప్రయత్నం నేనైతే చేస్తున్నాను అనమాట అండి. ఏంటి ఫ్రెండ్స్, కర్రీ చూస్తుంటే నోరు ఊరుతుందా? గుడ్లు బెండకాయ పులుసు నిజంగా చాలా చాలా అయితే టేస్ట్ ఉంది. ఇవైతే గోల్డ్ అనమాట అండి. కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇది తాకట్టు అయితే బ్యాంకులో పెడదామనితే వెళ్తున్నాను. అంటే చిన్న బిట్ అయితే తీసాను, అది కూడా తీయాలంటే మామూలుగా తీయాలో కొంచెం అనేసి తీసాను అనమాట అండి. పాపడి పొట్టు అది తాడు అనమాట అండి. ఆల్రెడీ మొన్న కొన్ని పెట్టాం, అలాగా మొత్తం అయితే బ్యాంకులోనే పెట్టేస్తాను. మొత్తం ఇది లేవనుకోండి. ఇవైతే బ్యాంకులో అయితే పెట్టడానికి వెళ్తున్నాను. బ్యాంక్ అయితే చూపిస్తాను, చూసేయండి అంతే. అమౌంట్ గట్రా ఏమి లేదు కానీ మామూలుగా అలాగైతే చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. బొడ్డోడు చూసారు ఎలా పరిగెడుతున్నాడు. వచ్చింది కానీ చూస్తుంది బ్యాంకులో అటు ఇటు పరిగెడతాను ఏమన్నాడు అని చూస్తుంటే నవ్వు వచ్చేసింది. నాకు తెగ నవ్వు వచ్చేసింది అనమాట.